మీకు గౌరవం ఇవ్వాలి. మీకు ఎవరిస్తారండి గౌరవం? మీరు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 60 ఇస్తారు, ఇప్పుడు 110 ఇచ్చారు. మొన్న ఎంతమందిని గెలిపించారా మీరు కాపు లీడర్లు అయ్యండి? ఒక కాపు నుంచి వచ్చినటువంటి ఒక యంగ్ టైగర్ ఒకడు వచ్చాడు రాష్ట్రం కోసం. ఒక రంగగారిని పోగొట్టుకున్నాం మనం. కాపులు అంటారు మళ్ళీ ఏదైనా ఉంటే. అప్పట్లో అర్రామ్ జోగయ్య గారు నాకు ప్రజారాజ్యం అప్పుడు నేను చూసా. చిరంజీవి పాలకుల్లో గెలిచినా కూడా రాజీనామా చేస్తాడేమో అని 4 రోజుల తర్వాత పోలింగ్ ఉంటే ఎవడన్నా మాట్లాడతాండి అది? అంటే మీరేంటంటే మీ చెప్పు చేతుల్లో లీడర్లు ఉండాలి, పేద ప్రజలకు ఎవడో పని చేయకూడదు. కాపులనే ట్యాగ్ పెట్టేసి మేము హరహర మహాదేవ్ అన్నట్టు సాధువులు ఉంటారండి, ఓం నమ శివ ఆ టైపులో వీళ్ళు బుద్ధి జ్ఞానం ఉంటే. నువ్వు అనకాపల్లి కోడిగుడి మినిస్టర్ ఏమో అంతకుముందు పిల్లా గోవింద్ అనే ఆయన ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం ఎమ్మెల్యే, 1 ఎకరం దగ్గర 7 సెంట్లు మొన్న నేను చూసి కడిగి వచ్చి అక్కడ. మీ యొక్క ఈ ఉరకలెత్తుతున్న ఉత్సాహం చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో ఒక అవకాశం అన్నాడు. ఆ కుర్చీ, ఆ సీఎం కుర్చీని మడత పెట్టే సమయం దగ్గరలో ఉంది. రేపు గెలుపు మనదే. వైకాపా ఏదైతే ఫ్యాన్ ఉందో దాని 3 రెక్కలను ముక్కలు చేసి బయటపడాల్సిన సమయం ఆసన్నమైంది అని మీ అందరి ఉత్సాహం చూస్తుంటే అనిపిస్తుంది. మీ యొక్క ఈ ఉరకలెత్తుతున్న ఉత్సాహం చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో ఒక అవకాశం అన్నాడు. ఆ కుర్చీ, ఆ సీఎం కుర్చీని మడత పెట్టే సమయం దగ్గరలో ఉంది. రేపు గెలుపు మనదే. వైకాపా ఏదైతే ఫ్యాన్ ఉందో దాని 3 రెక్కలను ముక్కలు చేసి బయటపడాల్సిన సమయం ఆసన్నమైంది అని మీ అందరి ఉత్సాహం చూస్తుంటే అనిపిస్తుంది. అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. నేరుగా కాదు కదా, కోరుగా కూడా పడలేదు. నేరుగా ఏడుపడింది, నేరుగానా అమ్మా ఏడుపడింది, నేరుగానా ఇస్తానన్న తర్వాత ఇవ్వాలి. దాని మీద ఎంతో మంది అమ్మ ఆడవాళ్ళు ఆధారపడిన మహిళలకు ఇస్తానని చెప్పడం ఎందుకు? బహిరంగ సభ మీటింగ్ పెట్టడం ఎందుకు? దేనికోసం? ఎండలో పడి వచ్చాం ఆ మీటింగ్ విని నేరుగా నీ అకౌంట్ లో నేరుగా అన్నాడు. ఏది లేదు తుస్సే ఇంకెందుకు ఇబ్బందిగా ఉందని రాయించి కొట్టేశారు. ఎవరో పాపం 3 కుట్లు పడ్డాయి. ఆయన మహబూబ్నగర్ పోయిందంట, తింటుంటేనే 2 సార్లు కరెంటు పోయిందంట. నువ్వేమన్నా బకాసూరు, నువ్వు అరణాయన రోజంతా తిననీకే? ఎంతసేపు తింటావా? 10 నిమిషాలు 15 నిమిషాలు తింటాం తిండి తింటే. సేమ్ ఇట్లనే హౌల మాటలు మాట్లాడింది. సూర్యాపేటలో పోయి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెంటు పోయిందని. నేను మా అధికారులు అడిగితే వాళ్ళకి అధికారికంగా కనెక్షనే లేదు సార్, వాళ్ళు జనరేటర్ మీద ఉన్నారు, ఆ పొట్టైన జనరేటర్లో కట్టబెట్టినట్టు ఆగింది సార్ అని మా అధికారులు చెప్పాను. మరుక్షణం నేను విచారణకు ఆదేశించిన. సూర్యాపేట అట్లట్ల కరెంటు పోయిందని అడిగితే అసలు దాని కరెంటు కనెక్షన్ లేదని చెప్పారు. అంటే ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్కి ఇంత అసహనం, ఇన్ని అబద్ధాలు ఎందుకు? ఏం కొట్టుకపోయింది? ఏం మునిగిపోయింది? రోజా గారు అయితే నెంబర్ 1 స్థానంలో ఉందంట, 27లో ఉంది మంది. ఏముంది? ఇవ్వండి. ఇప్పుడు ఎక్కడైనా సమీక్షలు ఉన్నాయా? ఒకటే, పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు, బుద్ధురాజు గారు వెనక నుంచి పట్టుకున్నాడు, నువ్వురా ముందు నుంచి పట్టుకుంటా నేను. ఇవే మీకు కావాల్సింది. ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రజలకు మేము ఏం చేసాం? ఇప్పుడు మేము కలిసారు, మీడియా మిత్రులు పిలిచారు, ఏమంటే మీ అనుభవాలు చెప్పండి అన్నారు. అలాగే ఎక్కడైనా మీ శాఖల గురించి ఎవడైనా మాట్లాడా? అవి లేవు. 2 చోట్ల ఓడిపోయాడు. రోజా గారు 2 చోట్ల ఓడిపోయింది తెలుగుదేశంలో ఉన్నప్పుడు. ఇవి ఏంటంటే ఎలా ఉన్నాయంటే, కొన్ని మేము చెప్పకూడదు. అప్పుడు ఉన్నప్పుడు చూసాం, పవన్ కళ్యాణ్ గారు అయితే భీమవరంలో గెలిచాడండి ఆయన చెప్పి ఆపారు. అది బీజేపీ ముందు, మోడీ ముందు జగన్మోహన్ రెడ్డి కాదా మోకరిల్లింది? ఎంతగా మోకరిల్లారన్నా ఆఖరికి మన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు, మన పోలవరం తాకట్టు పెట్టారు, మన రాజధాని తాకట్టు పెట్టారు, మొత్తం అన్ని మన ప్రయోజనాలు అన్ని తాకట్టు పెట్టుకున్నారు వాళ్ళ స్వప్రయోజనాల కోసం. ఎవరు మోకరిల్లుతున్నారు? ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా మన రాష్ట్ర ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నారా ముఖ్యమంత్రి గారు? అవినాష్ రెడ్డిని కాపాడడం గురించి మాట్లాడుతున్నారు. అవినాష్ రెడ్డి ఎక్కడ అరెస్ట్ అవుతాడో బెయిల్ తెచ్చుకోవడానికి 100% చెప్తున్నా మీకు. ఇక్కడ కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ 5 నెలలనే చితికిలపడ్డదండి. 5 నెలలు తీవ్రమైన ప్రజాగ్రహానికి ఈ పార్లమెంట్ ఎన్నికలలో గురి కాబోతా ఉంది. ఐ హ్యావ్ నో అవుట్ ఆఫ్ డౌట్.
5-6% మారితే అయిపోయాయి కదండి. జస్ట్ 5-6% మారితే అయిపోయాయి. మాకు బ్రహ్మాండమైన విక్టరీ వస్తుంది. బీజేపీకి స్పేస్ లేదా ఇక్కడ? తక్కువ స్పేస్ అండి. 4 సీట్లు కూడా రావు. బీజేపీ 1 సీట్ ఆర్ నో సీట్. ఏదో జాతీయ పార్టీలన్నీ తెలంగాణ మీద వచ్చేసి ఏమంటే 1 సీట్ ఆర్ నో సీట్ అండి. 1 సీట్ ఆర్ నో సీట్. చూడండి మీరు వెళ్తారు. అదే 1 సీట్ కూడా కిషన్ రెడ్డి అవుతారా, బండి సంజయ్ అవుతారా? కిషన్ రెడ్డి ప్రశ్నే లేదండి, మేము ఎప్పుడో గెలిచిపోయాను. చంద్రబాబు నాయుడు గెలవాలా, ఆ కూటమి గెలవాలా, మీకు యువకుడు మీకు సన్నిహితుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గెలవాలా? మీ వ్యూ ఏంటి, మీ ఆలోచన ఏంటి, అక్కడ ఏం జరిగిద్ది అనుకుంటున్నారు? వాస్తవంగా అక్కడ ఏం జరిగినా మాకు అంత పట్టింపు లేదండి. ఎవరు అదృష్టం బాగుంటే వాళ్ళు గెలుస్తారు. మాకు వస్తున్న సమాచారం అయితే మళ్ళీ జగన్ గారు గెలుస్తారని వస్తున్నది. మీ విషయం ఏంటి? జనరల్గా తెలుస్తున్నటువంటిది అది. మీ విష్ ఎవరు గెలిచినా మాకేం బాధ లేదండి. కానీ నాకు అందే సమాచారం మేరకు అయితే జగన్ గెలుస్తారని చెప్తున్నారండి. సో అక్కడ బీఆర్ఎస్ ఏదో స్టార్ట్ చేశారు, నవ్వు ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేమీ థింక్ చేయట్లేదు? ఇంటర్ఫియర్ కావడం లేదండి.